అగ్నిలో దూకిన సీతని మహాపతివ్రతగా పూజిస్తాం. మరి హోమాగ్ని నుండి పుట్టిన ద్రౌపదిని 5గురు భర్తలు ఉన్నారు అని అవమానంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎవరికైతే ధర్మ సూక్ష్మాలు పురాణాలు తెలియవో వారి అపోహలు అవి. ఇంద్రుని బ్రహ్మహత్యా పాతకం వల్ల తన తేజస్సు కోల్పోయి 4గా మారి యమధర్మరాజుకు, వాయువుకు, అశ్విని దేవతలకు ఆ తేజస్సు వెళ్ళింది. భూదేవి భూమిపై పాపభారాన్ని తొలగించమని ఇంద్రుణ్ణి కోరగా ఇంద్రుడు ఆ దేవతలను భూమిపై రాజులుగా పుట్టి ధర్మం పాలించమని ఆజ్ఞాపించాడు. యముని అంశగా ధర్మరాజు, వాయువు అంశగా భీముడుగాను, అశ్విని దేవతల అంశగా నకులు సహదేవులు, ఇంద్రుని అంశగా అర్జునుడు పుట్టారు. ఇంద్రుని భార్య సచీదేవి ద్రౌపదిగా జన్మించింది. పాండవులందరూ తన భర్త అయినటువంటి ఇంద్రుని తేజస్సు కావటం వల్ల సతీదేవి అంటే ద్రౌపది 5గురిని వివాహం చేసుకుంది.